ఏం దొరికినట్టు ఉరిశిక్ష చేసేయాలంటారు మొత్తం మీద రామ్మోహన్ గారు అయితే. రైట్. కాదు కాదు నేను ఉరి శిక్షను కూడా సమర్థిస్తున్నాను అవినాష్ గారు. నేను ఏమంటున్నానంటే ఉరి శిక్ష అనే అంతిమ పరిష్కారం. ఉరి శిక్ష కంటే పాశ్చాత్తాపం మించిన శిక్ష ఇంకోటి లేదు. కానీ టెర్రరిస్ట్ అనేవాడు సరే, టెర్రరిస్ట్ అనేవాడు మానవ ప్రాణాలు తీసేటువంటి వాడికి ఉరి శిక్షను మించింది ఇంకోటి లేదనుకుంటా. నాకు తెలిసైతే నేను లేదు, కానీ లీగల్ గా చంపట్టున్నా సార్, లీగల్ గా చంపట్టున్నా. అక్కడ పోయి వాడు ఇంత గుసాయించాల్సిన అవసరం లేదు. రైట్ రవి గారు, యూ హ్యావ్ సంథింగ్ టు సే. రామ్మోహన్ గారు సరే పర్వాలేదు, రామ్మోహన్ గారు సజెషన్స్ అన్ని కూడా తీసుకుంటాము. ఒకటి మీరు లేవనెత్తారు, మా పైన పాయింట్అవుట్ చేశారు, ఇన్ని రోజులు 11 సంవత్సరాలు అయింది ఏం చేస్తారని చెప్పేసి. పాయింట్ మంచి 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 సజెషన్ అవన్నీ కూడా నేను ఖచ్చితంగా నేను ఆ సజెషన్స్ అన్నిటిని కూడా నేను స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క సజెషన్ ని మేము మా కేంద్ర ప్రభుత్వానికి మా తరపున మా రాష్ట్ర బీజేపీ శాఖ తరపున చేరవేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ నేనేం చెప్తున్నానంటే, వేరే దేశంలోకి వెళ్ళి కూడా చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళు లీగల్ గా రప్పించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక మాట సార్, ప్రపంచంలో ఎవరు కూడా ఏ దేశమైనా కూడా, మీరు అమెరికా తీసుకోండి, రష్యా తీసుకోండి, వేరే ఇజ్రాయెల్ తీసుకోండి, ఏ దేశం కూడా వాళ్ళ దేశంలో జరిగినటువంటి ఈ యొక్క మారణ కాండలకి ముఖ్యమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆ కారకుల్ని ఎవరిని కూడా రండని చెప్పేసి లీగల్ ప్రాసెస్ లో ఎవరు కూడా పోవట్లేదు సార్. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి నిజం. కానీ మీరు చెప్తున్న రూల్ ప్రకారం పోవాలి అని మీరు చెప్తున్నారు, చట్టం ప్రకారం పోవాలి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉన్నాయి, అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం పోవాలి, బ్యూరోక్రసీ వాడాలి, ఈ రకరకాల ఏజెన్సీస్ వాటన్నిటిని వాడాలని చెప్తున్నారు. పాయింట్ నేను కనట్లేదు. కానీ ఎన్ని రోజులు దాన్ని అట్లాగే మనము ఇంకా వేగుతూ ఉందో, పాకిస్తాన్ ఏం చెప్పినా కూడా పాకిస్తాన్ కి ఆరోపణలు వేయకన్నా ముందే, పాకిస్తాన్ పైన ఆరోపణలు వేయకన్నా ముందే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు అడ్డం పడుతున్నారు కదా. ఏం చేయమంటారు? మన న్యాయ వ్యవస్థనేమో అట్లా టైం తీసుకుంటానే పోతా ఉంది. అంటే టైం తీసుకుంటుంది, దాన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏం చేయమంటారు? అక్కడ నేరస్తులు ఉన్నారా నాయన, మా బాంబేలో వచ్చి బాంబ్ బ్లాస్ట్లు చేసి తాజ్మహల్ హోటల్ పైన అటాక్ చేసిపోయారంటే మాకు సంబంధం లేదు, మా దేశంలో ఎవరు లేరంటారు. తెలుసున్నారు వాళ్ళు, మీ దగ్గర ఉన్నారా బాబు అంటే లేరంటారు. వాళ్ళకంటే ముందు మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు మీకు తెలుసు అనుకుంటా. మీకు అంటే యువత చెడిపోయింది, దారి తప్పిపోయిన యువతని మనము కరెక్ట్ చేయట్లేదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు, అందుకే వాళ్ళు దారి తప్పుతున్నారు అని చెప్పేసి మళ్ళీ మన పైన వేసుకుంటారు. ఇంత న్యాయం పనికిరాదండి ప్రపంచంలో. లేకపోతే మన అస్తిత్వం